వ్యుత్పత్తి అర్థాలు చూద్దాం. పున్నామ నరకం నుండి రక్షించేవాడు అనే వ్యుత్పత్తి కలిగిన పదం. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. విష్ణువు అనే పదానికి వ్యుత్పత్తి ఏది? విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. తెలుగు ప్రభువు అనే వ్యుత్పత్తి కలిగిన పదం. అనిమిషపతి. పాండురాజు కుమారులు అని ఉత్పత్తి కలిగిన పదం. పాండురాజు కుమారులు. పాండవుడు. జ్వలనుడు. మిన్నేరు. ఆకాశము నందలి నది. అమరులకు చుట్టము అనే వ్యుత్పత్తి కలిగిన పదం. నళిని బాంధవుడు. దేవతలకు శత్రువులు. నిర్జరారులు. లోకానికి ప్రభువు అనే వ్యుత్పత్తి గల పదం. విశ్వపతి. సంహరించువాడు. భేది. మరణం లేనివారు అనే వ్యుత్పత్తి గల పదం. మౌనము ధరించువాడు. వాయువే ఆహారంగా కలవి. అనాందసులు. కలది అనే వ్యుత్పత్తి గల పదం ఏది? హరి. సమస్తం ధరించువాడు. బ్రహ్మ. ఇందుధరుడు. బ్రహ్మ కుమారుడు. కాశ్యపుడు. గూటి యందు పుట్టినది. డజం. సుఖమును కలిగించువాడు. ఇక్కడ నీళ్లు కట్టి దున్నుతారు. కేదారం.